మద్యపానం, ధూమపానం అలాగే లోన్ తీసుకోవడం మీ ఆరోగ్యానికి, మీ మనశ్శాంతికి హానికరం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే లోన్ తీసుకోండి. తీసుకున్న లోన్ని టైంకి తిరిగి పే చేయండి. వివేకంతో ఆలోచించండి. లోన్స్కి దూరంగా ఉండండి. ఈ రోజు ఈ వీడియోలో బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. జస్ట్ ఆధార్ కార్డ్ తో 20,000 నుండి 55 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అలాగే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి పర్ యానం కి 10 నుంచి 31% వరకు ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 3.93% వరకు ఉంటుంది. అలాగే మీరు లోన్ ఈఎంఐ టెన్యూర్ వచ్చేసి 24 to 72 మంత్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో వన్స్ లోన్ అప్రూవ్ అయిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ గా మనీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ బజాజ్ ఫైనాన్స్ లో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనీ గోవింద్. వెల్కమ్ టు టెక్ మనీ గోవింద్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ అప్లై చేసుకోవడానికి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. సో వన్స్ మీరు డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు ఎంత లోన్ అమౌంట్ కావాలని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత కింద మీరు ఆ లోన్ అమౌంట్ ని ఎన్ని మంత్స్ లో తిరిగి పే చేస్తారన్నది ఈఎంఐ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద సెలెక్ట్ లోన్ వేరియంట్ అని ఉంటుంది. అక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో నా సజెషన్ అయితే టర్మ్ లోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ లోన్ అమౌంట్ అయితే మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లోన్ సమ్మరీ అయితే కనిపిస్తుంది. అండ్ కింద మీకు అప్లై నవ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని కింద మీకు గెట్ ఓటీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటే దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత ఈ పేజ్ లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ ఏరియా పిన్ కోడ్ అండ్ సిటీ అయితే ఎంటర్ చేసుకోవాలి. చేశాక కింద మీ జెండర్ అలాగే మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని కింద మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. చేశాక కింద ఐ యాక్సెప్ట్ అనే ఒక టిక్ బాక్స్ ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో మీరు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రీవియస్ పేజ్ లో ఎంప్లాయ్మెంట్ టైప్ శాలరీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోమని చూపిస్తుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇవేమి ఎంటర్ చేసుకోమని చూపించదు. డోంట్ వరీ. ఓకే, మీరు శాలరీ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు కంపెనీ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత కింద కంపెనీ టైప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు కంపెనీ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క జాబ్ ప్రొఫైల్ అయితే ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అన్నమాట. అంటే ఇది ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు. అండ్ తర్వాత కింద మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీకు అదర్ లోన్ ఈఎంఐస్ ఏమైనా మీరు పే చేస్తున్నారా అని అడుగుతుంది. ఒకవేళ మీకు ఏమి లోన్స్ లేకపోతే ఇక్కడ మీరు 0 అని ఎంటర్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత ఈ పేజ్ లో మీరు ఇన్కమ్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. చేసాక నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుని కింద మీకు ఎలో బజాజ్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని కింద మీకు గెట్ ఓటీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ చేసుకున్న మీ బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సారీ వీడియో మధ్యలో వచ్చినందుకు. ఇంకా మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ రెగ్యులర్ గా మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. చేశాక ఈ పేజ్ లో ఇక్కడ మీకు సెలెక్ట్ బ్యాంక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని సెర్చ్ మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసుకుని కింద మీకు గెట్ ఓటీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని ఇక్కడ కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు ఐ అథరైజ్డ్ అనే ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుని ఇక్కడ కింద మీకు అప్రూవ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేశాక తర్వాత స్టెప్ లో ఇక్కడ మీ యొక్క ఆఫీస్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా శాలరీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకే వస్తుంది. డోంట్ వరీ. అండ్ ఆ తర్వాత కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు అప్రూవ్ అయిన మీ యొక్క లోన్ అమౌంట్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నాకు వచ్చి 5 lakhs అయితే లోన్ అమౌంట్ అప్రూవ్ అయింది. ఒకవేళ మీకు ఎంత లోన్ అమౌంట్ వద్దనుకుంటే ఇక్కడ మీకు ఎడిట్ డీటెయిల్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలన్నది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలో అంత లోన్ మాత్రమే తీసుకోండి. అలాగే
కింద సెలెక్ట్ లోన్ టెన్యూర్ అని ఉంటుంది. అక్కడ మీరు ఎన్ని మంత్స్ లో పే చేస్తారన్నది కూడా రీ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో అన్ని డీటెయిల్స్ ఎడిట్ చేసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయగానే తర్వాత మీకు లోన్ సమ్మరీ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీ లోన్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. మీరు చెక్ చేసుకోండి. సో వన్స్ మీరు చెక్ చేసుకుని అంతా ఓకే అనుకుంటే ఇక్కడ కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీ యొక్క అడ్రస్ అయితే కనిపిస్తుంది. మీరు అంతా ఓకే అనుకుంటే ఇక్కడ కింద మీకు కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకుని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ లోన్ అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిపోతుంది. సో రిమైనింగ్ ప్రాసెస్ మీకు బజాజ్ ఫైనాన్స్ రిప్రజెంటేటివ్ కాల్ చేసి మీకు కంప్లీట్ చేస్తారు. మీరేం కంగారు పడకండి, వాళ్ళే మీకు కాల్ చేసి లోన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ వరకు వచ్చాక మీరు వదిలినా సరే వాళ్ళు అయితే వదలరు. సో ఎలా అయినా సరే వాళ్ళే మీ లోన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు. డోంట్ వరీ. సో మ్యాక్స్ 1-2 అవర్స్ లో రిప్రజెంటేటివ్ కాల్ చేసి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు. సో వన్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి లోన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ విధంగా బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ అయితే మీ మొబైల్ లోనే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ రెగ్యులర్ గా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, మీకేమన్నా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్ నౌ. జై హింద్. మద్యపానం, ధూమపానం అలాగే లోన్ తీసుకోవడం మీ ఆరోగ్యానికి, మీ మనశ్శాంతికి హానికరం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే లోన్ తీసుకోండి. తీసుకున్న లోన్ని టైంకి తిరిగి పే చేయండి. వివేకంతో ఆలోచించండి. లోన్స్ కి దూరంగా ఉండండి.